హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక చాలా టేస్టీ అండ్ వండర్‌ఫుల్ చికెన్ ఫ్రై రెసిపీ చెప్పిబోతున్నా. చాలా సింపుల్. కానీ ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే ఏ రెస్టారెంట్‌లోనూ మీరింక చికెనే బయట అసలు తినరనమాట. అంత టేస్టీగుంటది. దానికోసం ఫస్ట్ ఉప్పు, పసుపు వేసి నీట్‌గా కడుక్కున్న చికెన్‌లో కారం, ఉప్పు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మినిమమ్ 1 అవర్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక పెద్ద మీడియం సైజ్డ్ ఆనియన్, 2, 3 టొమాటోలని పేస్ట్ చేసుకొని ప్యూరీ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాన్ లో కొంచెం ఎక్కువ అమౌంట్ లోనే ఆయిల్ లైక్ ఒక 2 to 3 బిగ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని చెక్క, షాజీరా, లవంగాలు, యాలకులు ఈ 4 వేసుకొని ఒక మీడియం సైజ్డ్ ఆనియన్ ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని అది బాగా బ్రౌన్ అయ్యేంత వరకు ఉంచి దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయాక ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ అంతా బాగా ఊజ్ ఔట్ అయ్యేంత వరకు చికెన్‌ని ఉడికించుకోండి. ఆ తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా టొమాటో పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని, ఆ వాటర్‌లో చికెన్‌లో ఇంకా బాగా కలిసిపోయేలాగా చేసుకొని, మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో చికెన్ అంతా బాగా ఉడికి దగ్గర పడేంత వరకు ఉంచి, అంతా దగ్గర పడిందనుకున్నప్పుడు కాజు, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని, బాగా ఫ్రై చేసుకొని, ఇంకా కొంచెం వెట్టుగా ఉన్నది కాస్త డ్రై అయ్యేంత వరకు ఉంచి దించేస్తే ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అన్నమాట. ఇది కొంచెం సెమీ వెట్ లాగా ఉంటది కాబట్టి మనము బిర్యానీస్‌లోకైనా సరే ఈజీగా తినొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.